రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మెదక్ జిల్లా రామాయంపేట మోడల్ స్కూల్లో 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉదయం టిఫిన్ తిన్న తర్వాత వాంతులు విరోచనాలు చేసుకున్నారు విద్యార్థులు. ఫుడ్ పాయిజన్ వల్లే అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. మెదక్ జిల్లా రామాయంపేట మోడల్ స్కూల్లో 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉదయం టిఫిన్ తిన్న తర్వాత వాంతులు విరోచనాలు చేసుకున్నారు విద్యార్థులు. ఫుడ్ పాయిజన్ వల్లే అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. స్కూల్లో బాధాకరం ఏంటంటే స్టూడెంట్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయగానే ముగ్గురికి వామిటింగ్స్ కావడం జరిగింది. వెంటనే ఇక్కడ హెల్త్ సెంటర్కు రామాయంపేటలో తీసుకురావడం జరిగింది. స్టూడెంట్స్ని అడిగితే కూడా ఎప్పుడు చాలా బాగా చూసుకుంటారు, అలాంటిది ఏం లేదని చెప్తా ఉన్నారు. అది ఇన్సిడెంట్, అదేదో అయిపోయింది, ఇంకా ఫర్దర్ కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా స్టాఫ్ను నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గతంలో ఎప్పుడూ జరగలేదు, మరి ఫస్ట్ టైం అంటే బల్లి పడ్డదని చెప్పి అంటా ఉన్నారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 20 స్టూడెంట్స్ ఇక్కడ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అట్లా ముగ్గురు వామిటింగ్ చేసుకున్నారు. అందరూ స్టేబుల్గానే ఉన్నారు, ఏం ఇబ్బంది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మోడల్ స్కూల్కు మరి ఫర్దర్గా అన్ని ప్రికాషన్స్ తీసుకోండి, ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.